చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను. కానీ ఈ బతుకమ్మ అనేది మరి నా చరిత్రలో నిలిచిపోయేటువంటి బతుకమ్మని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి మనం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసుకుంటున్నటువంటి రెండవ బతుకమ్మ ఇది. మరి ఈ బతుకమ్మను జూపల్లి కృష్ణారావన్న చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆఫీస్ బృందం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. మొదటగా మా వరంగల్ నుంచే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో వీళ్ళ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక చారిత్రాత్మకమైన కట్టడాల ముందు బతుకమ్మ ఆడాలి అని చెప్పి 1000 స్తంభాల గుడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి మహిళా అమన్లు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత పాత 10 జిల్లాల్లో కూడా వాళ్ళ శాఖ తరఫున ఈ కార్యక్రమాలు అధికారికంగా చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మరి గిన్నీస్ బుక్ లో కూడా మన బతుకమ్మను ఎక్కించాలి అనేటువంటి ఒక తపనతోటి మరి వారు నిన్న మరి ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మను తెలుసుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించే విధంగా కృషి చేసినందుకు మరి వారితో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి అందులో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా మరి పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే అట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే మరి ఎంతో శ్రమ శ్రద్ధ కష్టము ఉంటుంది. మరి అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఒక 2-3 నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసి దాన్ని సాధించినందుకు మరి సాంస్కృతిక శాఖ వారికి కూడా అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈ రోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మరి మనం నీళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన బతుకమ్మ ఆట అనేది తీరొక్క పువ్వుతోటి ఆడి బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. మరి ముఖ్యంగా దీంట్లో మహిళల పాత్ర మొత్తం మహిళల పాత్రే ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ 9 రోజులు వయసుతో సంబంధం లేకుండా బతుకమ్మలను పట్టుకొని వచ్చి ఆటలాడి పాటలు పాడి కోలాటాలేసి మరి వాళ్ళు ఈ 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. పూర్వకాలంలో మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునే వాళ్ళు. మరి అదే క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా పాటలు పాడుతూ ఆటలాడుతూ బతుకమ్మను మరి ఆడుకుంటా ఉన్నాము. కాకపోతే మధ్యలో కొన్ని రోజులు కొంతమంది బతుకమ్మను మేమే తీసుకొచ్చాము, మా వల్లనే బతుకమ్మ మళ్ళీ పుట్టింది అనేటువంటి మాట చెబుతూ బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్లు మరి వెస్టర్న్ డాన్స్ ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్ లో వెస్టర్న్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్టర్న్ కల్చర్ తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతా ఉన్నారో అదే పద్ధతిలో ఆడాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.